హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీశ్రీ టాక్స్. ఈరోజు అయితే మేము ముందుకైతే నేను మంచి ఐటెం తోటి అయితే వచ్చేసాను. అదేంటి అనుకుంటున్నారా? వీడియోలో అయితే మీకు చూస్తుంటే ఆల్రెడీ అర్థమైపోయింది అనేసి నేను అనుకుంటున్నాను. మీకు ఫీవర్ వచ్చినప్పుడు, ఇంకా మౌత్ టేస్ట్ లేనప్పుడు, కర్రీస్ నచ్చినప్పుడు చాలా ఎన్నెన్నో తినాలనిపిస్తుంది, కానీ ఏం చేసుకోవాలో అర్థం కాదు మనకి. ఇంకా నర్వస్ అయిపోతాం కదా. అలాంటి టైంలో మనం ఇలాంటి మంచి ఫుడ్ ఐటమ్స్ చేసుకొని తిన్నాం అనుకో, రైస్కి చాలా అంటే చాలా సెట్ అయిపోతుంది. ఇంకా మనం హ్యాపీగా తినేస్తాం ఫుడ్. అదేంటి అంటే వెల్లుల్లి కారం అనమాట. వెల్లుల్లి కారం మీరు ఆల్రెడీ చూసేస్తున్నారు కదా. ఇక్కడ సింపుల్గా అండ్ ఈజీగా 5 minutesలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక్కడ ఆల్రెడీ చూసేస్తున్నారు కదా. వెల్లుల్లి తీసుకోవాలి, అందులోకి మనం కారం, ఉప్పు, పసుపు, ఇంకా జీలకర్ర వేసేసుకొని మంచిగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇందులోకి మనం కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా చట్నీస్ అప్పుడప్పుడు రోటి పచ్చళ్ళు అని కూడా అనొచ్చు కదా మనము. ఇలాంటివి అప్పుడప్పుడు చేసుకొని తింటే మన మౌత్కి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ కొత్త టేస్ట్ చేసిన వాళ్ళం కూడా అవుతాం అనమాట. అండ్ ఇందులోకి మనం ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి. ధనియాలు యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూసి టేస్ట్ చేస్తే కనుక మళ్ళీ తినేస్తారు. అండ్ ఇది ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్ కూడా కాదు. అలా అన్నీ వేసేసుకున్నాక ఇంగ్రీడియంట్స్ ఇలా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. చూసేస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మిక్సీ పట్టడం అయితే అయిపోయింది. ఇందులోకి మనం కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా కచ్చపచ్చగానే దంచేసుకోవాలన్నమాట. మరి మొత్తం పేస్ట్ టైప్ చేసేసుకుంటే కొంచెం నచ్చదు కదా తినడానికి. సో ఇలా రాలాగానే ఉంటేనే బాగుంటుంది అనమాట. ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ మొత్తం అయితే ప్రిపేర్ అయిపోయినట్టే. ఇంకా మనం నెక్స్ట్ తాలింపే ఉంది ఇందులోకి మనం బ్యాలెన్స్. ఇక్కడ నాకైతే చట్నీ చూస్తుంటేనే చాలా నోరు ఊరిపోతుంది. నాకు అసలు బేసిక్గా ఈ మధ్యన హెల్త్ బాగుండట్లేదు అండ్ మౌత్ టేస్ట్ అనిపించట్లేదు అని చెప్పేసి నేను మా అక్కకి అడిగినా అనమాట. సో దట్ మా అక్క నాకు ఇలా రోటి పచ్చడి చేసి పెట్టింది. అదే వెల్లుల్లి కారం అంటారు దీన్ని. అండ్ నెక్స్ట్ ఇందులోకి మనం అయితే పోపు పెట్టేసుకోవాలి. పోపులోకి ఏమేమి వేసేసుకోవాలి అంటే సింపుల్గా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ అండ్ అలాంగ్ విత్ దట్ ఆవాలు, జీలకర్ర అండ్ కర్రీ లీవ్స్, ఈ 3 యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం జీరా యాడ్ చేసుకున్నాం కదా, ఇక్కడ కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలి జీరా. మరి ఎక్కువ వేసేసుకుంటే టేస్ట్లెస్ అయిపోతుంది కదా. ఇలా వేసుకున్నాక ఇక్కడ కొంచెం మనం ప్రాసెస్ స్లోగా పెట్టుకోవాలి ఫ్లేమ్, ఎందుకంటే టేస్ట్ మంచిగా వస్తుంది అప్పుడే. ఇంకా ఈ పోపు అయితే మీరు చూసేస్తున్నారు కదా, పోపు కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా మనకైతే ఫైనల్గా వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయినట్టే అనమాట. ఈ పోపుని అందులోకి మనమైతే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అలా వేడి రైస్కి తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఎలా ఉందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడైతే పోపు పెట్టేస్తున్నాను నేను, అంటే మా అక్క పెడుతుంది, నేను కూడా హెల్ప్ చేస్తున్నాను అనమాట. ఇంకా చూడండి కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసేసిన. ఇంకా ఫైనల్గా అయిపోయింది. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇందులోకి మనకి ఎక్కువ ఏం అవసరం లేదు. ఇంట్లో ఏం లేనప్పుడు కూడా ఇలాంటివి మనం చేసుకోవచ్చు. మన మౌత్ అయితే చాలా టేస్ట్ అయిపోతుంది అనమాట. రొటీన్గా ఎప్పుడు పప్పులు, ఇంకా కర్రీస్, ఇంకా ఫ్రైసే కాకుండా ఇట్లాంటివి ట్రై చేస్తే మనకి కొత్త టేస్ట్లు కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఇంకా లాస్ట్లో తాలింపు ఉంది కదా, తాలింపు తీసుకొని మనం ముందు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, దానిలోకి యాడ్ చేసేసుకుంటే ఇంకా మనకి వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఐ హోప్ మీరైతే ఒక్కసారి ట్రై చేస్తే పక్క ఈ కారంకి అయితే ఫ్యాన్ అయిపోతారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే టేస్ట్ అంత బ్రహ్మాండంగా వస్తుంది. నేను నార్మల్గా చెప్తున్నాను కాదు, మీరు ట్రై చేస్తే మీకే తెలుస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫైనల్గా ఇందులోకి అయితే తాలింపునైతే మొత్తం కలిపేస్తుంది మా అక్క. నాకైతే చూస్తుంటేనే క్రేవింగ్ వచ్చేస్తున్నాయి. అసలు నేను మార్నింగ్ నుండి ఏం తినలేదు. సో దట్ ఇంకా నా కోసం అని చెప్పేసి వెల్లుల్లి కారం చేసేస్తుంది అనమాట. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ మనం వెల్లుల్లి వేస్తున్నాం కదా, ఎక్కువ ఘాటుగా రాదా అని చెప్పేసి. అలా ఏం ఉండదు, ఘాటుగా అసలు ఎక్కువ ఏమి ఉండదు, నార్మల్గానే ఉంటుంది. కారం కూడా నార్మల్గానే అనిపిస్తుంది మనకి. మంచిగా ఈజీగా తినాలనిపిస్తుంది, లైక్ మంచిగా టేస్ట్ అనిపిస్తుంది మనకి తినేటప్పుడు. దీన్ని మనం నార్మల్గా టిఫిన్స్కి కూడా సైడ్స్కి వేసుకొని తినొచ్చు, లైక్ దోశ అలాంటివి ఉంటాయి కదా, అప్పుడైతే తినొచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నా కదా, లాస్ట్కి నేనైతే మంచిగా తినేస్తున్నాను అనమాట. టేస్ట్ మాత్రం చాలా మంచిగా వచ్చింది అండ్ చాలా స్పైసీగా ఉండే. మెయిన్గా మనకి కోల్డ్ అయినప్పుడు అయితే ఇలాంటివి చేసుకొని తింటే మన మౌత్ చాలా టేస్ట్ అవుతుంది అనమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ హనీశ్రీ టాక్స్. బై బై గైస్.